హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా కుక్కర్లో వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అన్ని స్పైసెస్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ వెజిటబుల్స్ వేగుతున్నప్పుడే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుని అంతా బాగా కలుపుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుని వేయించుకోవాలి. టమాటాలు ఆప్షనల్ అండి, కానీ టమాటా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే కుక్కర్లో చేస్తున్నారు కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడాను, అందుకే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులోకి మీకు కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. రైస్ కూడా వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు గంట 20 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.